ఫస్ట్ క్వశ్చన్ ఈస్, విద్యార్థులకు వారి ఉచ్చారణను అక్షర క్రమాన్ని మెరుగుపరుచుకోవడానికి జరిపే బోధన వలన వారు అభ్యాస నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు, వారి ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకుంటారు, ధారాళంగా మాట్లాడే క్రమాన్ని అభివృద్ధి చేసుకుంటారు, సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు వారి ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాంతీయ భాషాభివృద్ధి చేయడంలో క్రింది వానిలో ఏది ఒక సవాలుగా పరిగణింపబడుతుంది? ప్రజలకు దాని గురించి తెలియకపోవడమా, సౌకర్యాలు లేకపోవడమా, అస్పష్టమైన అవగాహన, అనువాదంలో కలిగే క్లిష్టత? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ప్రాంతీయ భాషాభివృద్ధి చేయడంలో ప్రజలకు దాని గురించి తెలియకపోవడమే ఒక సవాలుగా పరిగణింపబడుతుంది. భాషా తరగతిలో నిర్మాణాత్మకత వలన విద్యార్థులు విభిన్న నమూనాలను అధ్యయనం చేస్తారు మరియు నిర్దిష్టమైన పరిష్కారాన్ని చేరుకుంటారు. ఆప్షన్ 2, వివిధ మాధ్యమాలను వినియోగించుకొని తమ స్వంత సిద్ధాంతాలను రూపొందించుకోవడానికి విద్యార్థులకు ఉపాధ్యాయులు అవకాశం ఇస్తారు. అండ్ ఆప్షన్ 3, తమ స్వంత అవగాహన మరియు ప్రపంచ పరిజ్ఞానాన్ని అనుభవం మరియు భాషా నైపుణ్యాలలో గల అనుభవాలను ప్రతిబింబింపజేస్తారు. అండ్ ఆప్షన్ 4, విద్యార్థులు తమకు కావలసిన అభ్యాస సాధనాలను తయారు చేసుకుంటారు, దానిలో అనుభవాన్ని గడిస్తారు. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భాషా సముపార్జన అనేది అవసరమైన పదజాలాన్ని ఉపయోగించగలగడం, పిల్లలు తమ మాతృభాషను నేర్చుకునే వాతావరణాన్ని ప్రేరేపించడంలో ఒక సాంకేతికత, వ్యాకరణ విశ్లేషణ మరియు అవగాహనకు ఒక క్రమమైన మార్గం, మానవుని మెదడుకు గల అంతర్గత సామర్థ్యం కారణంగా భాషను నేర్చుకోవడంలో ఒక పద్ధతి. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. భాషా సముపార్జన అనేది మానవుని మెదడుకు గల అంతర్గత సామర్థ్యం, ఇన్నెట్ ఎబిలిటీ కారణంగా భాషను నేర్చుకోవడంలో ఒక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, దేని ద్వారా ఒక భాషా ఉపాధ్యాయుడు వ్రాత నైపుణ్యాలను కూడా బోధించగలడు? ఒక లాంగ్వేజ్ టీచర్ దేని ద్వారా రైటింగ్ స్కిల్స్ ని టీచ్ చేస్తాడు? క్లాస్ రూమ్ లో వింటూ రాయడమా, చక్కగా రాయమని విద్యార్థులకు అడగడమా, మెదడును పదును పెట్టి ఆలోచనలను చెప్పి వాటిని తమ స్వంత పదాలలో వ్రాయమని విద్యార్థులను అడగడమా? ఆప్షన్ 4, వ్యాసాలను నేర్చుకోమని విద్యార్థులను అడగడమా? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. మెదడును పదును పెట్టి ఆలోచనలను చెప్పి వాటిని తమ సొంత పదాలలో సొంత వాక్యాలలో వ్రాయమని విద్యార్థులను అడగడం. ఈ విధంగా రైటింగ్ స్కిల్స్ ని క్లాస్ రూమ్ లో టీచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, భాషను బోధించడానికి కావలసిన ఒక ప్రతిభావంతమైన పాఠం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నేర్చుకునే లక్ష్యాలను జాబితా చేయడం, ఒక కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రేరేపించడం మరియు పునశ్చరణ. ఆప్షన్ 3, పాఠంలోని సందర్భాన్ని ప్రస్తావించడం, నల్లబల్లపై వ్రాయడం. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఒక కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రేరేపించడం, ఒక యాక్టివిటీతోని స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలి, ప్రీవియస్ నాలెడ్జ్ ని టెస్ట్ చేయాలి అండ్ అలాగే రివిజన్ కూడా చేయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, నివారణ బోధన రెమీడియల్ టీచింగ్ అనేది ఇటువంటి పని లేదా బాగు చేయు బోధన? ఆప్షన్ 1, క్రమబద్ధమైనదా, సూచనాపరమైనదా, వ్యతిరేకాత్మకమైనదా, సిద్ధాంతపరమైనదా? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. రెమీడియల్ టీచింగ్ అనేది సూచనాపరమైన బోధన. నెక్స్ట్ క్వశ్చన్, భాషా నైపుణ్యాన్ని దీని ద్వారా అభివృద్ధి చేయవచ్చు? లాంగ్వేజ్ స్కిల్స్ ని దీని ద్వారా డెవలప్ చేయాలి. విద్యార్థులతో మాట్లాడడం, అర్థం కాకపోయినా విద్యార్థులను నిశ్శబ్దంగా కూర్చోమనడం, వారి లోపాలను గుర్తించి వాటిని వెనువెంటనే సరిచేయడం, సమాచారాన్ని అందించడానికి భాషను ఉపయోగించడానికి అవకాశాలను కల్పించడం. సో ఇక్కడే మీకు నెగిటివ్ ఆప్షన్ ఏదుందో పాజిటివ్ ఆప్షన్ ఏదుందో అర్థమవుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సమాచారాన్ని అందించడానికి భాషను ఉపయోగించడానికి అవకాశాలను కల్పించడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భాషా నైపుణ్యాలను నేర్చడం అనేది స్పష్టమైన వివరణ ద్వారా జరగాలి, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే జరగాలి, సమీకృత పద్ధతిలో జరగాలి, అనుకరణ ద్వారా జరగాలి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. భాషా నైపుణ్యాలు నేర్చడం అనేది సమీకృత పద్ధతిలో జరగాలి. మిగతావన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, భాషను నేర్చుకోవడం అనే ప్రక్రియలో విద్యార్థులకు ఉచ్చారణ చేయడంలో ఆత్మవిశ్వాసం ఉండదు. దీనిని ఏ విధంగా అధిగమిస్తారు? తరగతిలో బిగ్గరగా చదవడం ద్వారా, పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధంగా ఒక నాటకం పనిగా ఇస్తారు, తప్పులను అక్కడికక్కడే సరిచేస్తారు, భాషా నిపుణుల సహాయంతో ప్రత్యేకమైన కార్యాచరణను నిర్వహిస్తారు. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. తరగతిలో బిగ్గరగా చదవడం ద్వారా విద్యార్థులకు ఉచ్చారణ చేయడంలో ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలో ఏది భాషా స్వరూపం విషయంలో నిజం కాదు? ప్రతి భాషకు దాని సొంత నిర్మాణం ఉంటుంది, భాషకు సంస్కృతి నాగరికతలతో సంబంధం ఉంటుంది, భాష సులభతరం నుండి క్లిష్టమైన దశకు చేరుతుంది, భాష అనేది సమన్వయాత్మకత నుండి విశ్లేషణాత్మకతకు వెళ్తుంది. క్వశ్చన్లో
ఏది నిజం కాదు అని ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. భాష సులభతరం నుండి క్లిష్టమైన దశకు చేరుతుంది. ఇది భాషా స్వరూపం విషయంలో నిజం కానిది. అండ్ మిగతా 3 కూడా భాషా స్వరూపం విషయంలో నిజమైనవి. ప్రతి భాషకు దాని సొంత నిర్మాణం ఉంటుంది. భాషకు సంస్కృతి, నాగరికతలతో సంబంధం ఉంటుంది. అండ్ అలాగే భాషా సమన్వయాత్మకత నుండి విశ్లేషణాత్మకతకు వెళ్తుంది. ఈ 3 కూడా భాషా స్వరూపం విషయంలో నిజమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన తరువాత పరీక్ష లక్ష్యాలను ఉపాధ్యాయుడు తనిఖీ చేస్తాడు. ఈ విషయంలో ప్రధానంగా ప్రశ్నాపత్రంలో ఈ అంశంపై దృష్టి ఉంటుంది. విషయ పరిపూర్ణత, ఎటువంటి ప్రశ్నలు, విశ్వసనీయత, నిజ నిర్ధారణ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నిజ నిర్ధారణ. ఉపాధ్యాయునికి ప్రశ్నాపత్రంలో ఈ అంశం పైన దృష్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో తరగతి గది సాధనాలలో ఏ విషయం మౌఖిక భాషాభివృద్ధిని కల్పిస్తుంది? ఉపాధ్యాయునితో పాటు పాఠ్య పుస్తకంలో గల కథను విద్యార్థులందరూ బిగ్గరగా చదవడం, సరి అయిన ఉచ్చారణతో పదాలను వందపలకడం, వైయక్తికంగా గుర్తు తెచ్చుకోవడం, పద్యాలు పాడడం లేదా ప్రతి విద్యార్థి పద్యాలను గుర్తు తెచ్చుకొని పద్యపఠనం చేయడం, ఇష్టమైన కథలను నాటకాలుగా ప్రదర్శించి వాటిలో పాత్రలను పోషించడం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇష్టమైన కథలను నాటకాలుగా ప్రదర్శించి వాటిలో పాత్రలను పోషించడం. ఈ సాధనం మౌఖిక భాషాభివృద్ధిని కల్పిస్తుంది. క్రింది విషయంలో ఏర్పడిన ఇబ్బందులు చదవడంలో కలిగే ఇబ్బందులకు ఒక చిహ్నం కాదు. ఏది చదవడంలో కలిగే ఇబ్బందులకు చిహ్నం కాదు? అక్షరం మరియు పదాన్ని గుర్తించడం, పద ఉచ్చారణలో నిలకడ, చదవడంలో వేగపటిమ, ఆలోచనలను పదాలను అర్థం చేసుకోవడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పద ఉచ్చారణలో నిలకడ. ఇది చదవడంలో కలిగే ఇబ్బందులకు ఒక చిహ్నం కాదు. మిగతా 3 కూడా చదవడంలో కలిగే ఇబ్బందులకు చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్. వేగవంతమైన పఠనం వలన ప్రయోజనం ఏమిటి? ఆసక్తిని పెంపొందించుటకు, ప్రత్యేక వివరాలు తెలుసుకొనడానికి, విస్తారమైన పఠనం కోసం, సమాచారాన్ని పొందడం కోసం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వేగవంతమైన పఠనం వలన ప్రయోజనం ఏమిటంటే ప్రత్యేక వివరాలను తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ 2 తెలుగు పెడగాజీ క్వశ్చన్స్. ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిలో వినికిడి, మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు క్రింది వానిలో ఏది అత్యంత ఉపయోగకరం? లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయాలంటే కింద ఇచ్చిన వాటిలో ఏది యూస్ అవుతుంది? కథ చెప్పడం, వింటూ రాయడం, పద్య పఠనం, భాషా ప్రయోగశాల, పాత్రలు పోషించడం, సమాచార పఠనం. నాటకంలో పాత్రలు పోషించడం, పరస్పరం చర్చించుకోవడం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నాటకంలో పాత్రలు పోషించడం, పరస్పరం వాటిని చర్చించుకోవడం. దీనివల్ల లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం, ఇన్నేట్ ఎబిలిటీతో పిల్లలు జన్మిస్తారు అని ఇది ఎవరు చెప్పారు? జీన్ పియాజే, చామ్స్కీ, వైగోట్స్కీ, పావ్లోవ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చామ్స్కీ. ఇన్నేట్ ఎబిలిటీతో పిల్లలు జన్మిస్తారు అని చామ్స్కీ అన్నారు. అండ్ అలాగే హ్యూమన్ బ్రెయిన్లో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది, LAD అనేది ఉంటుంది అని చామ్స్కీ అన్నారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ LAD అండ్ అలాగే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం, ఇన్నేట్ ఎబిలిటీతో పిల్లలు జన్మిస్తారు అని చామ్స్కీ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. భాషలో నివారణ బోధన లేదా బాగుచేయు బోధన లక్ష్యం. విద్యార్థుల తొలి తప్పులలో మెరుగుదల, జ్ఞాన సంబంధమైన తప్పులలో మెరుగుదల, విద్యార్థులలో స్వీయ విశ్వాసాన్ని పెంపొందించడం, పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా భాషలో నివారణ బోధన లేదా బాగుచేయు బోధన లక్ష్యాలు. నెక్స్ట్ వన్. హిందీ మాట్లాడే ప్రాంతం నుండి మీ ప్రాంతానికి ఒక బాలిక వచ్చింది. మీ భాషను మాట్లాడేటప్పుడు ఆమె తప్పులు చేస్తుంది. ఒక ఉపాధ్యాయునిగా క్రింది వానిలో ఏ ప్రకటనను సరి అయిన ప్రకటనగా పరిగణిస్తారు? ఆమె చేస్తున్న తప్పులను మరల గుర్తు చేయాలి. ఆమెకు భాషను ఉపయోగించడానికి ఎక్కువ కాలావకాశాలు ఇవ్వచ్చు. ప్రతిరోజు అర్ధగంట సేపు కొత్త భాషలో మాట్లాడడం సాధన చేయమని ఆమెను అడగవచ్చు. కొత్త భాషా ప్రయోగంలో ఆమె తన మాతృభాషా ప్రభావాన్ని నెరపకూడదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమె భాషను ఉపయోగించడానికి ఎక్కువ కాలావకాశాలు ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. భాషపై సాధారణ అవగాహనను విశ్లేషించడానికి ఏ రకమైన ప్రశ్నలు సరి అయినవి? లఘు సమాధాన ప్రశ్నలు, అలఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక రూపం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లఘు సమాధాన ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది లక్ష్యాలలో దేనిని సాధించడానికి భాషను నేర్చుకోవలసిన అవసరం లేదు? జీవితంలోని వివిధ దశలను తెలుసుకోవడం, భాషా గ్రహణ శక్తిని నేర్చుకోవడం, అంతర్గత అభిప్రాయాన్ని చెప్పడం, వినడం, జీవితంలో వివిధ అవసరాలను నేర్చుకోవడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. భాషా గ్రహణ శక్తిని నేర్చుకోవడం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్.
భాషా విషయంలో క్రింది వానిలో ఏది వ్యాసరూప పరీక్షల ప్రయోజనం? భాషను వ్రాసేటప్పుడు పిల్లల ఆలోచన, నిర్వహణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. పరీక్షల కొరకు కొన్ని ప్రశ్నలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు కొన్ని ప్రశ్నలను ప్రయత్నించడం ద్వారా నేర్చుకునే సమయాన్ని ఆదా చేసుకుంటారు. ఇది మొత్తం పాఠ్యాంశాలను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషను వ్రాసేటప్పుడు పిల్లల ఆలోచన, నిర్వహణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ భాషా విధానం అంటే ఏమిటి? భాషా బోధనలో ఆటంకం, భాషా వనరులకు ప్రమాదం, భాషను నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన వనరు, భాషను నేర్చుకోవడంలో సమస్య సృష్టిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బహుళ భాషా విధానం అనేది భాషను నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన వనరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వ్రాత నైపుణ్యం, రైటింగ్ స్కిల్ సాధన కోసం ఇది అవసరం. ఆలోచనలలో వాస్తవికత, ప్రతీకాత్మక భాషను ఉపయోగించడం, సరియైన పదజాల ప్రయోగం, చక్కని చేతి వ్రాత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరియైన పదజాల ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్, భాషకు గల ప్రాథమిక రూపం, సంకేత భాష, వ్యాకరణం, వేయన వ్రిటన్ భాష, మౌఖిక భాష. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషకు గల ప్రాథమిక రూపం సంకేత భాష. నెక్స్ట్ క్వశ్చన్, భాషలో నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం ఏది నొక్కి చెప్పాలి? సరియైన పదజాలం, ప్రణాళిక పని, ప్రాజెక్ట్ వర్క్, సరియైన ఉచ్చారణ, వివిధ సందర్భాలలో భాషను ఉపయోగించుకునే సామర్థ్యం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషలో నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం వివిధ సందర్భాలలో భాషను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో బోధించే కథలు, పద్యాలలో ఏ అంశాన్ని అత్యంత ప్రాముఖ్యమైనదిగా మీరు పరిగణిస్తారు? అవి విలువ ఆధారితంగా ఉండాలి, పద్యాలు కథలలో పదజాలం గొప్పగా ఉండాలి, ముఖ్యమైన అనేక పేర్లను, సందర్భాలను పునరావృతం చేయడం, ముఖ్యమైన రచయితల పద్యాలు, కథలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద్యాలు కథలలో పదజాలం అనేది గొప్పగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భాషలో వ్యాకరణాన్ని బోధించడం దీనిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఆప్షన్ 1 ఖచ్చితత్వం, పటిమ, సంఖ్యాజ్ఞానం, అక్షరాస్యత. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖచ్చితత్వం. రచనలు చేయడానికి జరిపే సంప్రదాయంలో ఇది ఉంటుంది. కథాత్మక ఆలోచనలు, ఊహాత్మక ఆలోచనలు, సరియైన విరామం, మంచి పదజాలం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రచనలు చేయడానికి జరిపే సంప్రదాయంలో సరియైన విరామం అనేది ఉంటుంది. భాషలో మూల్యాంకనలో ప్రధాన లక్ష్యం ఏది? అభ్యాసకులలో లోపాలు గుర్తించడమా, విద్యార్థుల ప్రదర్శనను పరిశీలించి ఉన్నత స్థాయికి పంపించడం, విద్యార్థులు సాధించిన విజయాలను నిర్ధారించడం, నేర్చుకోవడంలో అంతరాలను విశ్లేషించడానికి, పరిష్కరించడానికి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేర్చుకోవడంలో అంతరాలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్సే రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వ్యాకరణ బోధనకు ఏది సమర్థవంతమైన పద్ధతి? ఉదాహరణలలో కూడిన వ్యాకరణ సూత్రాల బోధన, వాచకాన్ని అనువదించే క్రమంలో వ్యాకరణ సూత్రాలను బోధించడం, నిర్దిష్ట వ్యాకరణ గ్రంథాలను ఉపయోగిస్తూ వ్యాకరణాన్ని బోధించడం, సందర్భగతంగా వ్యాకరణ బోధన చేస్తూ ఆ క్రమంలో సూత్రాలను కనుగొనేటట్లు చేయడం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాకరణ బోధనకు ఇది సమర్థవంతమైన పద్ధతి. ఈ క్రింది వాటిలో ఏది విద్యార్థులు భాషను సముపార్జించడానికి ఉపయోగిస్తుంది? విద్యార్థులు ఎక్కువగా మాట్లాడటానికి అనుమతించబడని ఇంటి వాతావరణం, ఇంటి దగ్గర మరియు పరిసరాలలో పెద్దలు మాట్లాడుకోవడాన్ని వినటం, విద్యార్థులను సరియైన ఉచ్చారణ లేదా వాక్యాలను పునరుక్తం చేయమని కోరటం, ఇతర విద్యార్థులతో ఆడుకోవటం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇతర విద్యార్థులతో ఆడుకోవడం అనేది విద్యార్థులు భాషను సముపార్జించడానికి ఉపయోగిస్తుంది. ఇది 3 సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. సిడిపిలో ఇంపార్టెంట్, ఇంగ్లీష్ పెడగాజీలో ఇంపార్టెంట్ అండ్ తెలుగు పెడగాజీలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సామాజిక సంపర్కం, సోషల్ ఇంటరాక్షన్ అనే భావన ఎవరికి సంబంధించింది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సోషల్ ఇంటరాక్షన్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ వైగోట్స్కీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సందర్భంలో పిల్లలు భాషను సహజ పద్ధతిలో సముపార్జించుకుంటారు. ఒక సమయంలో ఒకే భాష ఉన్నప్పుడు, తక్షణ పరిసరాలలో ఒక భాష కంటే ఎక్కువ భాషలు ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు, ఆ భాష యొక్క వ్యాకరణ నిర్మితి ఉన్నప్పుడు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్షణ పరిసరాలలో ఒక భాష కంటే ఎక్కువ భాషలు ఉన్నప్పుడు పిల్లలు భాషను సహజ పద్ధతిలో సముపార్జించుకుంటారు. నెక్స్ట్ వన్, ఒక వాచకాన్ని చదవటానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రధానమైంది? వాచకంలోని ప్రతిపదం చదవటం, విరామ చిహ్నాల పట్ల దృష్టి ఉంచటం,
లిఖిత వాచక అర్థాన్ని గ్రహించడం, సరైన ఉచ్చారణతో బిగ్గరగా చదవటం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లిఖిత వాచక అర్థాన్ని గ్రహించడం. ఒక వాచకాన్ని చదువుతున్నామంటే దానికి సంబంధించి లిఖిత వాచక అర్థాన్ని మనం గ్రహించాలి. ఇది ప్రధానమైనది. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చామ్స్కీ పిల్లలో భాషకు సంబంధించి ఏ సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని విశ్వసిస్తాడు? భాష సముపార్జన, భాషానుకరణ, భాష పరివర్తన, భాషానువాదం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా సముపార్జన. భాషా సముపార్జన అనే అంతర్గత సామర్థ్యంతోని పిల్లలు జన్మిస్తారు అని నోమ్ చామ్స్కీ విశ్వసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా బోధన విషయంగా ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు? అవగాహన చేసుకొని చదివే సామర్థ్యం, ప్రయత్నంతో భావాల వ్యక్తీకరణ, తాము విన్న దానిని అవగతం చేసుకునే సామర్థ్యం, పొందికలో కూడిన రచనా విధానాన్ని వృద్ధిపరుచుకోవడం. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? భాషా బోధన విషయంగా ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు? విచ్ ఈజ్ నాట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రయత్నంతో భావాల వ్యక్తీకరణ. భాషా నైపుణ్యాలు ఈ క్రింది విధానం ద్వారా బోధింపబడాలి: అనుకరణ ద్వారా, ఏకాంతతత్వంలో, సవివరణాత్మక పద్ధతి ద్వారా, సమగ్రపరిచిన విధానం ద్వారా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమగ్రపరిచిన విధానం ద్వారా బోధింపబడాలి. నెక్స్ట్ క్వశ్చన్. తొలి అభ్యాసకులను ఉపాధ్యాయురాలు బొమ్మలు గీసి రంగులు వేయమని ప్రేరేపిస్తున్నది. ఈ సందర్భంలో ఆమె చేస్తున్నది ఏంటి? విద్యార్థులను తరగతి గదిలో నిశ్శబ్దాన్ని పాటించేటట్లు చేయటం, చక్కటి అప్రయత్నపూర్వక నైపుణ్యాలను ఫైన్ మోటార్ స్కిల్స్ పెంపొందించడం, బాల చిత్రకారులుగా వికసించేందుకు అవకాశం ఇవ్వటం, కేవలం విద్యార్థులను పనిలో నిమగ్నులను చేయటం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలి అభ్యాసకులను ఉపాధ్యాయురాలు టీచర్ పిక్చర్స్ని డ్రా చేసి కలర్స్ వేయమని మోటివేట్ చేస్తుంది. ఈ సందర్భంలో ఆమె చేస్తున్నది ఏంటంటే చక్కటి అప్రయత్నపూర్వక నైపుణ్యాలను ఫైన్ మోటార్ స్కిల్స్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని సంబంధ స్పృహ ఈ క్రింది వాటిలో దేనితో ఎక్కువ సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది? శ్రవణ సామర్థ్యం, భాషణ సామర్థ్యం, పఠన సామర్థ్యం, లేఖన సామర్థ్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ధ్వని సంబంధ స్పృహ అనేది పఠన సామర్థ్యంతో ఎక్కువ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏ ఆచరణ మౌఖిక భాషా నైపుణ్యం ఎక్కువ వృద్ధి చెందడానికి ఉపకరిస్తుంది? వ్యక్తిగతంగా మరియు బృందంగా కవితలను పఠించడం, రోల్ ప్లేలో పాల్గొనడం, ఉపాధ్యాయులతో పాటు ఒక బృందంగా వాచకంలోని ఒక అధ్యయనాన్ని చదవడం, ఉపాధ్యాయులతో పాటు సరైన ఉచ్చారణను ముక్తకంఠంతో బృందంగా అభ్యసించడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రోల్ ప్లేలో పాల్గొనటం. రోల్ ప్లేలో పాల్గొనటం అనే ఆచరణ మౌఖిక భాషా నైపుణ్యం ఎక్కువ వృద్ధి చెందడానికి ఉపకరిస్తుంది. ఒక 2వ తరగతి ఉపాధ్యాయుని వస్తువులకు పేర్లు రాసి తరగతి గదిలో ఉంచింది. ఇది లిఖిత పదానికి వాస్తవ వస్తువులలో సంబంధాన్ని కలుపుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ పని విద్యార్థులు తమ వ్యాకరణంను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందా? రాసే నైపుణ్యంను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందా? పద సంపదను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందా? చేతి రాతను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందా? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద సంపదను పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ క్రింది వాటిలో ఏది విద్యార్థి యొక్క భాషా సామర్థ్యాన్ని అంచనా వేయటంలో తక్కువ ప్రభావశీలమైనది? కథ చెప్పటమా, కథ రాయటమా, ఒక సంఘటనను వర్ణించటమా, ఉక్త లేఖనం డిక్టేషన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉక్త లేఖనం డిక్టేషన్. ఇది భాషా సామర్థ్యాన్ని అంచనా వేయటంలో తక్కువ ప్రభావశీలమైనది. ఒక 3వ తరగతి ఉపాధ్యాయురాలు ఒక అధ్యాయంలో ఇవ్వబడిన కథను సరైన క్రమంలో అమర్చమని విద్యార్థులను అడుగుతుంది. ఈ కార్యకలాపం దేనికి ఉపకరిస్తుంది? అవగాహన సంబంధ పఠనం, అవగాహన చేసుకోగలిగిన సూచన, వారి లేఖన నైపుణ్యాలను పెంపొందించడం, విద్యార్థులు మాట్లాడే సమయాన్ని అధికం చేయటం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అవగాహన సంబంధ పఠనం. అండ్ నెక్స్ట్, విద్యార్థులలో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ క్రింది వాటిలో ఏ ప్రశ్నలు అత్యంత సహాయకారులుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఒక పుస్తకం పేరు చెప్పడం, ప్రాధాన్యం అనే పదం ఉపయోగిస్తూ ఒక వాక్యం రాయడం, మీకు మీ అమ్మకు మధ్య సంభాషణ రాయండి, మీరు చదివిన ఒక కవిత రాసిన కవి పేరు చెప్పండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు మీ అమ్మకు మధ్య సంభాషణను రాయండి. ఈ ప్రశ్న అనేది విద్యార్థులలో భాషా సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. లాంగ్వేజ్ 2 తెలుగు పెడగాజీ క్వశ్చన్స్. ఈ క్రింది వాటిలో ఏది పిల్లల భాషా సముపార్జనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది? ఉపాధ్యాయురాలు, కుటుంబం, పాఠశాల, ప్రసార మాధ్యమం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుటుంబం అనేది పిల్లల భాషా సముపార్జనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ ఈజ్ ఫ్యామిలీ. ఈ క్రింది వాటిలో దేనిలో వ్యాకరణ సూత్రాలను బట్టి పట్టడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది? నిర్మాణాత్మకత పద్ధతి, స్ట్రక్చరల్ అప్రోచ్, ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్, వ్యాకరణ అనువాద పద్ధతి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సహజ పద్ధతి, న్యాచురల్ అప్రోచ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యాకరణ సూత్రాలను బట్టి పట్టడం అనేది వ్యాకరణ అనువాద పద్ధతి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఒక భాషను నేర్చుకునే క్రమంలో ఈ క్రింది వాటిలో ఏది ప్రాధాన్యత లేని అంశం? విచ్ ఈజ్ నాట్? ఆప్షన్స్: ప్రేరణ, ఆత్మవిశ్వాసం, అభ్యసనం పట్ల ఉండే వైఖరి, అనువాదం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అనువాదం. నెక్స్ట్ వన్, పిల్లలకు వ్రాయటాన్ని నేర్పే క్రమంలో ఒక ఉపాధ్యాయురాలిగా మీరేం చేస్తారు? విద్యార్థులను ఆ భాషకు సంబంధించిన వర్ణమాల వ్రాయమని అడగటం, విద్యార్థులకు తమ భావాలను వెల్లడించే అవకాశం కల్పించడం, పిల్లలను మొదట కంఠస్థం చేయమని అడగటం, ఆ పిదప చక్కటి దస్తూరితో ఒక పారాగ్రాఫ్ రాయమని అడగటం. ఆప్షన్ 4, నల్లబల్ల ద్వారా పిల్లలు అక్షరాలు రాసుకునే అవకాశం ఇవ్వటం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలకు వ్రాయటాన్ని నేర్పే క్రమంలో ఒక ఉపాధ్యాయురాలిగా మనం ఏం చేయాలంటే విద్యార్థులకు తమ భావాలను వెల్లడించే అవకాశాన్ని మనం కల్పించాలి. స్టూడెంట్స్కి వాళ్ళ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. ఈ క్రింది వాటిలో ఏది విద్యార్థులు బోధన అభ్యాసన సామాగ్రిని ఎంచుకోవటానికి ముఖ్యమైనది? అది అందుబాటులో ఉన్న మార్కెట్లో దొరకాలి, అది ఎక్కువ ఖరీదు ఉండకూడదు, దానిని విద్యార్థులే తయారు చేయాలి, అది సందర్భీకరించబడాలి మరియు సమగ్ర పద్ధతిలో ఉపయోగించబడాలి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు బోధన అభ్యాసన సామాగ్రిని ఎంచుకోవటానికి అది సందర్భీకరించబడాలి మరియు సమగ్ర పద్ధతిలో ఉపయోగించబడాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోధనా పద్ధతిలో వ్యాకరణ సూత్రాల మీద దృష్టి పెట్టడం, ఆ తరువాత వాటిని ఆధారం చేసుకుని అనేక ఉదాహరణలు ఇవ్వటం జరుగుతుంది? అనుగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్, వ్యాకరణ అనువాద పద్ధతి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బోధనా పద్ధతిలో వ్యాకరణ సూత్రాల మీద దృష్టి పెట్టడం, ఆ తరువాత వాటిని ఆధారం చేసుకొని అనేక ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ని టీచ్ చేసి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తే దాన్ని డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి అని అంటారు. ఇండక్టివ్ మెథడ్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ని ఇచ్చి ఆ తర్వాత కాన్సెప్ట్ని టీచ్ చేయడం.